ఏం చెప్పదలుచుకున్నారు రేపు దీక్ష ద్వారా? ఇంకా దాని తర్వాత స్టెప్స్ ఎట్లా ఉంటాయి? అంటే ఒక్కటైతే తెలంగాణ ప్రజలకు తెలుసండి, కవిత ఎప్పుడన్నా ఏదన్నా మాట్లాడితే ఒకటి సమాచారం లేకుండా మాట్లాడదు, రెండు ఇచ్చినటువంటి మాట వెనక్కి తగ్గదు. నేను ఆల్రెడీ ఏం చెప్పాను, 72 గంటలు నేను నిరాహార దీక్ష చేస్తాను అని చెప్పాను. మేము చాలా చాలా వినమ్రంగా అనేక పర్యాయాలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మేము ఎన్నడూ కూడా అల్లరి చేయలేదు, ఎన్నడూ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి టైంని కూడా వైలేట్ చేయకుండా మేము చాలా జాగ్రత్తగా శాంతియుతంగా దీక్షలు చేసినాం. రేపు కూడా చేస్తామని చెప్పి మేము అడగడం జరిగింది. వాళ్ళు ఇచ్చితే మంచిది, ఇవ్వకపోతే సెకండ్ ఆల్టర్నేటివ్ కోర్టుకు పోతాం. కోర్టు దయచేసి కోర్టు వారు మాకు న్యాయం పక్షాన్ని నిలబడతారు, బీసీ బిడ్డల పక్షాన్ని నిలబడతారని బలంగా నమ్ముతున్నా. కోర్టు ఇస్తుంది అనుకుంటున్నాను. కోర్టు 72 గంటలు ఇస్తే మాత్రం మేము వెనక్కి తెచ్చే ప్రశ్నే లేదు. ఎక్కడుంటే అక్కడ ఒకవేళ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే ఇంట్లో కూర్చుంటాం, వాళ్ళు పోలీస్ స్టేషన్లో పెడితే పోలీస్ స్టేషన్లో దీక్ష చేస్తాం, హాస్పిటల్లో పెడితే హాస్పిటల్లో దీక్ష చేస్తాం. దీక్ష చేసుడు మాత్రం గ్యారంటీ. నేను నాతో పాటు ఎంతమంది వస్తారన్న ఇష్యూ మీకు ఇవ్వడం జరుగుతుంది. సాయంత్రం వరకు అన్ని పేర్లు కూడా ఇస్తాం. సో అల్టిమేట్గా దీక్ష కంపల్సరీ. దీక్ష దేనికోసం? కాంగ్రెస్ బీజేపీ చేస్తున్న మోసాన్ని ఎక్స్పోజ్ చేయడం కోసం చేస్తున్న దీక్ష కాబట్టి ఖచ్చితంగా చేస్తాం.